నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ పల్లె చూసినా ఏ పట్టణాల్లో చూసినా పేపర్ చూసినా లేకపోతే ఎవరి మధ్య ఏ ఇద్దరి మధ్య ఉన్నా ఒకే చర్చ జరుగుతుంది. ఏంటా చర్చ అంటే బలగం సినిమా. బలగం సినిమా గురించి, ఆ సినిమాలో క్యారెక్టర్ల గురించి, వాళ్ళు చేసిన పాత్ర గురించి, వాళ్ళు పండించిన హావభావాల గురించి, వాళ్ళ మధ్య ఉన్న ఎమోషన్స్ గురించి ఒకటే చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏ రేంజ్ లో ఉందంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా బలగం గురించే పదే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు బలగం మూవీలో హీరోయిన్ తండ్రి కింద యాక్ట్ చేశారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనే మనందరికీ తెలుసు నల్లిబొక్క గురించి వాటి గురించి గొడవ పెట్టుకున్నారు నారాయణ గారు. ఇప్పుడు ఆయన నారాయణ అలియాస్ మురళీధర్ గౌడ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఫస్ట్ గా బలగం సినిమా సక్సెస్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాం. అద్భుతంగా ఒక అనూహ్యమైనటువంటి విజయం మాకు లభించింది కాబట్టి ఎంటైర్ టీమ్ ఎంజాయింగ్. సార్ అసలుకి బలగం సినిమా స్టోరీ చెప్పినప్పుడు గానీ అంటే మీకు ఎలా అనిపించింది? అంటే మీరు సీరియస్ క్యారెక్టర్ త్రూఅవుట్ సినిమా అంతా సీరియస్ క్యారెక్టరే. అప్పుడు మీకు ఈ క్యారెక్టర్ చేస్తే మొత్తం మళ్ళీ సీరియస్ క్యారెక్టర్స్ వస్తాయా ఏంటి అని మీకు ఏమైనా అనిపించిందా? నాకేమనిపించలేదు. కథ అలాంటిది కాబట్టి నేను ఖచ్చితంగా సీరియస్గా ఉండాల్సిందే. నేను ఎక్కడ ఒక చిన్న నవ్వు నవ్వే ప్రయత్నం చేసినా కూడా ఆయన ఇమీడియట్గా కట్ అని చెప్పేసి మీరు నవ్వద్దని చెప్పేవారు. ఆ పాత్ర అలాంటిది. ఆ పాత్రకు ఫస్ట్ నన్ను ఆడిషన్కి పిలిచారు. ఆడిషన్కి పిలిచినప్పుడు నేను వెళ్ళిన సందర్భంలో డైరెక్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు. వారు డైరెక్టర్ గారు నాకు తెలియదు. అప్పుడు ఆడిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు నన్ను సార్కి పరిచయం చేశారు. పరిచయం చేస్తే సార్ మనము ఈ సినిమాలో నారాయణ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు, షూటింగ్ కొంచెం లేట్ అయినా మీరు అక్కడ ఫిక్స్ అయిపోండి సార్ అని చెప్పారు. ఓకే. అలాగే ఈ సినిమాలో వేణు గారు డైరెక్టర్ అన్నప్పుడు అంటే అందరూ వేణు గారు కమెడియన్ గా అందరికీ తెలుసు. ఆయన మంచి స్కెట్స్ చేస్తారు. ఎప్పుడు ఎమోషన్స్ అంటే ఇంతలాగా ఒక సినిమా త్రూ అవుట్ ఒక ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఫ్యామిలీలో ఇప్పుడు జనరల్ గా మన ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ ని బట్టి ఆయన తీశారు. అసలు ఆయన డైరెక్టర్ అన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అసలు కొన్ని విషయాలు చెప్పాలంటే నాకు నిజాలు చెప్పాలనిపిస్తుంది. అసలు వేణుగారి ఎటువంటి స్కిట్స్ చూసే అవకాశం నేను తీసుకోలేదు, ఎప్పుడు చూడలేదు నేను. ఆయన చూస్తే అతను ఒక ఆర్టిస్ట్ లాగా అనిపించాడు నాకు. అతను కూడా ఒక ఆర్టిస్ట్ నాలాగా ఆడిషన్కి వచ్చాడేమో అని అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అతనే డైరెక్టర్ అని. అఫ్కోర్స్ కాదు అయితే కావచ్చు, దాన్ని ఏమన్నది అనుకున్నాను. ఆ విధంగా అతనికి నాకు మొదటి పరిచయం జరిగింది. అప్పుడు మీకు అనిపించిందా అంటే ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా? అంటే ఎప్పుడైనా సరే ఒక ఫేమస్ డైరెక్టర్ తీసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. అంటే కొత్త డైరెక్టరు పైగా ఒక కమెడియన్ ఈ సినిమా తీస్తుంటే ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒక కమెడియన్లో కూడా తెలియని కొన్ని ప్రతిభలు ఉంటాయి. కవి అవ్వచ్చు, రచయిత అవ్వచ్చు, ఒక నటుడు అవ్వచ్చు. ఒక హాస్యనటుడే కాకుండా ఒక హాస్యం పండించే ఒక నటుడు సరైన క్యారెక్టర్ ఇస్తే అద్భుతంగా ఆ పాత్రని పోషించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు మనకు. అలాగా అతనికి అవకాశాలు రాలేదు కాబట్టి కంటిన్యూ అయ్యాడు కమెడియన్గా. కమెడియన్ కూడా కాదు, అతను స్కిట్స్ వేశాడు. స్కిట్స్ వేసినంత మాత్రం కమెడియన్ ఎందుకు అనుకుంటారు? కాదు కదా. అలాగా అతను ఒక కథ సీరియస్గా రాసుకున్నాడు. దాన్ని ఒక నిర్మాతకు చూపించారు, ఆయన యాక్సెప్ట్ చేశారు. దానికి ఆయన ఖచ్చితంగా పూర్తి న్యాయం చేశాడు కాబట్టి ఈ రోజున అది అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది. అవును సార్. అలాగే సినిమా చూస్తున్నప్పుడు అందరికీ మీకు మీ బావగారికి ఏదైతే మీ వైఫ్ బావమర్ది ఏదైతే మీ వైఫ్ బ్రదర్ కి మధ్య ఉందో ఆ గొడవ ఏం జరుగుతుంది ఫస్ట్ నుంచి ఏం జరుగుతుంది అని ఒక సస్పెన్స్ క్రియేట్ అయింది. అది చివరికి వచ్చేసరికి నల్లిబొక్క గురించి అన్నప్పుడు అందరూ కొంచెం అరే నల్లిబొక్క గురించి గొడవ పెట్టుకున్నారా అని అందరూ అనుకున్నారు. అప్పుడు మీకెలా అనిపించింది? అంటే నల్లిబొక్క గురించి గొడవ అనగానే కొంచెం బాధ అనిపించింది నాకు. విషయం అర్థం చేసుకోకుండా నల్లిబొక్క కోసం అని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? దాని వెనుక కథ ఉంది కదా. మమ్మల్ని ఇంటికి ఆహ్వానించారు, మాకు మర్యాద చేశారు, కూర్చోబెట్టారు, భోజనం చేస్తున్నాము, నాకు చెప్పకుండా వాళ్ళు ఇదంతా జరిగింది కదా. దానికి తర్వాత పరాకాష్ఠగా ఏమిటి అని అంటే నీకు రేపు ఒక కిలో నల్లిబొక్కలు చేస్తాం అన్ని నువ్వే తిందుతి అంటే ఎవరైనా సహిస్తారా మాటని? అందులో ఇంటి అల్లుడికి కొంచెం గౌరవం పొందాలనుకునే వ్యక్తి సహించాడు కదా. న్యాచురల్గా అతను లేచాడు. అంతేగాని నల్లిబొక్క కోసం వచ్చిన పంచాయతీ కాదు. అతని ఆత్మగౌరవము, అతని యొక్క అహము, అతని యొక్క మర్యాద అంతకు పూర్వం ఒక 2-3 నిమిషాల క్రితం దెబ్బతిన్నది.
ఇది ఒక కారణం మాత్రమే. ఇదొక కారణం. అప్పుడు అంటే ఆ సినిమాలో ఆ సీన్ జరుగుతున్నప్పుడు చాలా మందికి ఈ విషయం అర్థం కల, బయట అందరూ నల్లిబొక్క గురించే గొడవ, నల్లిబొక్క గురించి గొడవ అనుకున్నారు. అర్థం చేసుకోవాలి, విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే సార్, అలా అయితే మనం మీ క్యారెక్టర్ని చాలా మంది పబ్లిక్ సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు అంటే ఏంటి అల్లుడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు కోపంగా ఉన్నాడు, ఈవెన్ మనకి అదే ఆర్థికం పెట్టే రోజు, పిండాలు పెట్టే ఆ టైంలో కూడా ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పి పబ్లిక్ తిట్టుకుంటూనే ఉన్నారు. బయట మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఏంటి అని చెప్పి? అంటే కొంతమంది ఇన్వాల్వ్ అయిపోతారు క్యారెక్టర్లో. ఇప్పుడు మిమ్మల్ని బలగంలో చూసి అందరూ నారాయణ నారాయణ అని కూడా మిమ్మల్ని పిలుస్తూ ఉండొచ్చు. అట్లా ఎవరైనా ఇన్వాల్వ్ అయిపోయి ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పి ఎవరైనా అడిగారా మిమ్మల్ని? అడగలేదు. దానికి కారణం ఏంటంటే శుభం కార్డు పడేటప్పటికి మళ్ళీ మేము అందరం ఒకటైనాం కదా. అవును. కాబట్టి అవన్నీ జరిగిన గొడవలు మాసిపోయినాయి, మళ్ళీ అందరూ ఒకటైపోయారు అనేది భావనతోనే బయటకు వచ్చారు, అంతే. సార్, దాదాపు ప్రతి సినిమాలో మీరు కొంచెం సీరియస్ క్యారెక్టర్లో చేశారు చూసినప్పుడు. అంటే డీజే టిల్లులో సీరియస్ ప్లస్ కాంబినేషన్ కామెడీ కూడా. ఎందుకు సార్ మీకు సీరియస్ క్యారెక్టర్లే వస్తున్నాయి? అంటే నెక్స్ట్ ఏమైనా డిఫరెంట్ రోల్స్ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే సీరియస్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు? అంటే దర్శకులకి ఒక పాత్ర కనిపించినప్పుడు ఆ పాత్ర యొక్క స్వరూప స్వభావాలకి దగ్గరగా ఉండే వ్యక్తిని వెతుకుంటారు వాళ్ళు. మనము కొంతమందిని చూస్తే అతని ముఖంలో ఎప్పుడు చూసినా కూడా చిరునవ్వు ఉంటుంది, మాట్లాడినా ఏడ్చినా కూడా నవ్వుకుంటే నడుస్తారు. అటువంటి క్యారెక్టర్స్, అటువంటి ఫీలింగ్స్, ఐ మీన్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నటువంటి. ఇప్పుడు ఎందుకు మీకు ఒక మేడం ఉదాహరణ ఇస్తాను, శ్రీలక్ష్మి గారు. ఒకప్పటి మహా హాస్య నటి ఆవిడ ఏం మాట్లాడే మనకు నవ్వొస్తుంది. అసలు ఏం మాట్లాడదు ఆవిడ, మామూలుగా మాట్లాడుతుంది, ఆమె తీరే అంత. కానీ మనకు కామెడీ అనిపిస్తుంది, ఇంత అమాయకంగా మాట్లాడుతుంది కదా అనుకుంటాం మనం. అలాగా ఒక పాత్రను బట్టి పాత్రధారులను ఎన్నుకుంటారు. ఆ పాత్రకి అతని యొక్క బాడీ లాంగ్వేజ్, అతని యొక్క ముఖ కవలికలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చూసుకుంటారు. ఆ సీరియస్నెస్, కొంచెం ముందాతనము, కొంచెం గర్వం ఉన్న మనిషిలాగా నా అపియరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్కు నన్ను ఎన్నుకున్నాడు. సార్, అసలుకి మీరు సినిమాల్లోకి ఎప్పుడు వచ్చారు? అంటే మీరు సినిమాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ నుంచి మీకు ఏముందా సినిమాల్లోకి రావాలి అని? సినిమాలో నటించాలని కోరికుంది. కాకపోతే నేను అక్కడికి సినిమా రంగానికి పూర్తిగా నేను పనులన్నీ బాధ్యతలన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళే అవసరం నాకు కనిపించలేదు. ఎందుకంటే అక్కడ సర్టినిటీ లేదు. ఖచ్చితంగా మనకు ఒక ఉద్యోగం దొరుకుతుంది, లేకపోతే మనకు ఖచ్చితంగా ఒక పని దొరుకుతుంది అన్నట్టు వెళ్ళొచ్చు. ఈ వెతుకులాట పనులు కరెక్ట్ కావు, ఎందుకంటే నా ఆర్థిక స్థితికి. అందువల్ల నాకు శుభ్రంగా నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేసి పూర్తి సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత నన్ను వాళ్ళు పదవీ విరమణ చేసి పంపించారు. అప్పుడు వచ్చారు సినిమాల్లోకి. అప్పుడు వచ్చాను సార్. అప్పుడు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? అంటే మీరు ఎన్నాళ్ళు కష్టపడాల్సి వచ్చింది సినిమాల్లోకి రావడం? అంటే నాట్ అట్ ఆల్ ఈజీ. అది ఏజ్లో ఒక ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్స్కి కానీ, మనం ఇంకా రిమైనింగ్ తాత క్యారెక్టర్స్కి ఇట్లా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఎంత శ్రమించాల్సి వచ్చింది సినిమాలోకి రావడానికి? నేను ఒకటే అనుకున్నాను, సినిమా రంగంలో అప్పుడే పుట్టిన శిశువుకి వేషం ఉంటుంది. అవును. పండు ముసలికి వేషం ఉంటుంది, ఒకానొక సందర్భంలో శవానికి కూడా వేషం ఉంటుంది. ఒక పేరు కూడా కావాలి మనకు, కథాపరంగా ఒక శవం కావాలి అంటే, రియల్ శవం కావాలి అంటే ఖచ్చితంగా మనం మార్చుడి కూడా తీసుకొచ్చుకోవాల్సిందే. ఆ విధంగా మనకు నిజం శవం కూడా వేషాలు ఉంటాయి. కాబట్టి నాకు ఏదో వేషం ఖచ్చితంగా దొరుకుతుందని నాకు నమ్మకం ఉన్నది. కాబట్టి నేను నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా ప్రయత్నానికి దేవుడు సహకరించాడు, ఆ దైవం అనుకూలించింది. కొంచెం మిగతా వారికన్నా ఒక అడుగు ముందునే ఉంచారు. ఓకే సార్, అసలు ఫస్ట్ అవకాశం ఏ సినిమా సార్? మీ ఫస్ట్ సినిమా ఏ అవకాశం అనే దానికి నాకు గుర్తులేదండి. కానీ సరే, సినిమాల్లో చేయాలనే కోరిక ఉండటం వల్ల మొదటి ప్రయత్నంగా ఎలా చేయాలని నాకు తెలియదు. కాబట్టి నేను ఇచ్చిన ఫోటోలను బట్టి నా ఫోన్కు నాకు కాల్ చేసి, రేపు షూటింగ్ ఉండదండి మీరు రండి అని చెప్పేసి వెళ్ళిపోవడం, వాళ్ళు చెప్పింది ఏదో చేయటం అంటే నిలబడడం, కూర్చోవడమే. అలాగా ఒక 2, 3, 4, 5 సినిమాలు చేసిన తర్వాత నాకు మన కార్యక్రమం ఇది కాదు, మనకు వేరే కార్యక్రమాల కోసం వచ్చిన మనం ఈ కార్యక్రమంలో పెట్టుకోవడం కాదు అని చెప్పేసి అప్పుడు నేను కొంచెం వేరే విధంగా ఆలోచించి మనం క్యారెక్టర్ చేయాలి, పనితో పాటు క్యారెక్టర్ ఉండాలి అని అనుకున్న క్యారెక్టర్ నాది. అందుకే నేను ఏం చేశానంటే అప్పుడు ఆ దిశగా ఆలోచించేసి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు సార్ ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్ అనటం జరిగింది. చాలా ప్రయత్నాలు చేశాను, ఒక 2-3 సంవత్సరాలే. నేను పెద్దగా నాది పెద్ద లెంత్ పీరియడ్ ఏం కాదు,
సినిమాల్లో ప్రయత్నం చేసేది పెద్ద లెంత్ పీరియడ్ కాదు, ఒక 2-3 సంవత్సరాలు. ఆ విధంగా అవగాహన, ఇంకా మాట చెప్పాలంటే అది అవగాహన చేసుకోవడానికి నాకు ఆ టైం పట్టిందేమో, వాట్ టు డూ అనేది అవగాహన చేసుకోవడానికి నాకు ఆ టైం పట్టిందేమో. నేను కొంచెం ప్రాపర్గానే ఆలోచించాను, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా కాకుండా ఎవరో చెప్తే అదిగో ఇప్పుడు ఇదిగో తోక అంటే అలా కాకుండా నేను నిదానంగానే ఆలోచించి అసలు ఏం జరుగుతున్నది, ఏం జరగాలి, మనం ఎక్కడ ఉండాలి అనేది ఆలోచించుకొని ఒక పద్ధతిగానే వెళ్ళాను నేను. కానీ ఆ పద్ధతుల్లో ఆ ప్రయత్నాలు నాకు ఒక్క విషయం కూడా రాలేదు. లిటరల్గా సినిమాల్లో, సీరియల్స్లో నాకు విషయాలు వచ్చినాయి. ఈ సినిమాల్లో మాత్రం నేను ఎన్ని ప్రయత్నాలు చేశానో, ఎంత మందిని కలిశానో, ఎంత తపన పడ్డానో ఒక్క విషయం కూడా రాలేదు, సింగిల్ విషయం కూడా రాలేదు. కానీ నాకు తెలియకుండానే ఇప్పుడు వచ్చిన విషయాలన్నీ నాకు తెలియకుండా జరిగినాయి. తెలియకుండా అంటే నా ప్రయత్నం లేకుండా జరిగినాయి. సార్ అలా అయితే మీరు ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో ఆల్మోస్ట్ మీరు ఎన్ని చేసి ఉండొచ్చు సార్ సుమారు? నేను ఫుల్ లెంత్ రోల్స్ చేసినవి ఒక 3 సినిమాలు. డీజే టిల్లు, బలగం అండ్ దస్కద్దమ్కి. ఈ 3 సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. 3 సినిమాలతో రేంజ్ లోకి వెళ్ళిపోయారు మీరు. వీటి 3కి మూల కారణం పిట్టకథలు అనేటువంటి ఒక వెబ్ సిరీస్ లో నా రాములా ఎపిసోడ్ లో నా క్యారెక్టర్. సార్ మా కోసం అలాగే ప్రేక్షకుల కోసం బలగం వినొచ్చు ఒక్క డైలాగ్ సార్. డైలాగ్ ఏం చెప్తాం మేడం, అదంతా యాంగ్రీగా ఉండేటి కదా. ఒక్క డైలాగ్ సార్, అంటే ప్రేక్షకులు కూడా సినిమాలో చూసారు, ఒకసారి స్మాల్ స్క్రీన్ కూడా ఒక్క డైలాగ్. అది అంత ఎమోషన్ రాదు మేడం, అది రాదు. వట్టి డైలాగ్ చెప్పి ఇప్పుడు సినిమా పాట వినడానికి అవును మనం ఏదో మామూలు ఒక రాగం దీన్ని అన్నదానికి ఎంత తేడా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. సార్ అసలుకి మీరు అలాగే డీజేటీలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు, అంటే ఫాదర్ క్యారెక్టర్లో సగం సీరియస్ సగం కామెడీ. అసలు సీరియస్ నేను మొత్తం 100% సీరియస్, మీరు దాన్ని కామెడీ అనుకున్నారు. లేదు లాస్ట్ లో అంటే ఎప్పుడైతే హీరోకి తలకి దెబ్బ తగులుతుందో, ఎప్పుడైతే తను గతం మర్చిపోయిన ట్యాగ్ చేస్తాడో అప్పుడు ఫుల్ లెంత్ కామెడీ కింద మంచిగా కనిపిస్తుంది. సార్ అసలుకి ఆ సినిమాలో అవకాశం రావడానికి మీకు ఎట్లా అసలుకి ఎలా వచ్చింది? ఇదే పిట్టకథలు వెబ్ సిరీస్ లో నేను చేసిన క్లిప్ బట్టే నాకు తరుణ్ భాస్కర్ గారు వీళ్ళు అడిగారు, ఈ డీజేటిల్లు చేస్తున్న వాళ్ళు ఒక ఫాదర్ క్యారెక్టర్ కోసం ఆర్టిస్ట్ ను వెతుకుతున్నామండి, మీకేమైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పేసి తరుణ్ భాస్కర్ గారిని అడిగితే తరుణ్ భాస్కర్ గారు నా పేరు చెప్పారు. ఆ పేరు చెప్పడం వల్ల నేను డీజేటిల్లో తీసుకున్నాను, నాకు వేషం వచ్చేది. అది పిట్టకథలు చూసి వేణు గారు బలగం సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. కానీ అప్పటికే నేను డీజేటిల్లో చేస్తున్నాను అన్న సంగతి వేణు గారికి తెలియదు, వేణు గారికి కాదు ప్రపంచానికే తెలియదు. అప్పటికే బలగం ఆడిషన్స్ కి ముందే డీజేటీలు జరుగుతుంది మేడం. 90% అయిపోయింది అది. బహుశా అది 90% కాదు, రెడీ టు రిలీజ్ కూడా అనుకుంటా. రెడీ టు రిలీజ్ కాకపోతే రిలీజ్ అవడంలో ఒక 2-3 months డిలే అయింది. ఓకే, అప్పుడు డీజేటీలు చేస్తున్న సమయంలో హీరోలతో గానీ, అంటే ఆ సినిమా హీరోతో గానీ మీకు ఎలాంటి రిలేషన్ ఉండేది? ఏం లేదు మేడం, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఎందుకంటే నా లిమిట్స్ లో నేను ఉంటాను కాబట్టి. నేను నాకు ఇంకోటి ఏంటంటే నేను అందరితో ఇంటరాక్షన్ పెంచుకొని నా నంబర్ నీకు తీసుకొని, నీ నంబర్ నాకు, నేను ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను, కలుద్దామా రేపు కలుద్దామా అంతే, మన పని చేసుకోవటం వెళ్ళిపోవటం. ఆ విధంగా నేను గడుచుకుంటూ వస్తాను. ఎందుకంటే అది అలాగా ఎందుకుంటున్నారు అనడానికి కారణం ఏంటంటే, ఒకటి నా వయసు కావచ్చు, ఒకటి నా పరిధి కావచ్చు, రెండవది నేను డిపార్ట్మెంట్లో కొంచెం వర్క్ చేసి వచ్చిన అలవాటు ఇంకా నాలుగు ఉన్నది కాబట్టి మాట ముచ్చటలేదు, మన పని ఏదో మనం చేసుకోవాలనేటువంటి ధోరణి కావచ్చు, కొత్త నా స్వభావం కావచ్చు అంతే. సార్ అలాగే బలగం సినిమాలో కొన్ని సీన్స్ సెన్సార్ బోర్డ్ కట్ చేసింది అన్నారు. కొన్ని కాదు, సీన్స్ ఒక్కటి కూడా కట్ చేయలేదు. మీరు విన్న తప్పు, మీరు అడగండి, మొత్తం అడగండి. అదే సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్స్ కట్ చేసింది, తీసేసింది, ఒక 2-3 సీన్స్ అని విన్నాము. అది నిజమేనా అని? కాదు, సీన్స్ ఎక్కడ లేదు, నీట్ గా మొదటి నుంచి చివరి వరకు యూ సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు. 100% అప్రిషియేటెడ్ బై దెమ్. ఆ స్క్రీనింగ్ లోనే వాళ్ళు 100%. అసలు ఏ డైలాగులు గాని 2 పదాలు మాత్రం తీసాము, 2 పదాలు, కేవలం 2 పదాలు మాత్రమే తీసేయమన్నారు. ఆ 2 పదాలు తీసేసాం, 2 పదాలు మాత్రమే, అవి 3-4 అక్షరాలు అంతే. ఓకే సార్, అలాగే నిజ జీవితంలో అంటే బలగం సినిమాలో నారాయణ అనేది కొంచెం కోపం, ఫుల్ లెంత్, ఆయన అగ్రెసివ్ గా ఉంటారు, ఏం జరిగినా ఏ అని. అలాగా నిజ జీవితంలో కోపం, మీరు ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, కరెక్టే మీరు అన్నది కరెక్ట్. కానీ ఆ కోపం అంతా, నా ఫ్రస్ట్రేషన్ అంతా, నా ఇరిటేషన్ అంతా, అదే ఎవరైతే మీ వైఫ్
తమ్ముడు బ్రదర్ మీద ఉంటుంది, వాని ఒక్కని మీద కోపం. అవును, వాడు కనుక కరెక్ట్ గా ఉన్నట్టుంటే నేను హాయిగా ఉండేవాడిని. కానీ వాడొక్కడు మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటుంది మేడం? ఇప్పుడు నేను మీ ఇంటికి, మీరు నా ఇంటికి వచ్చారు, నేను మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. నేను లేదు మీకు నాకు సంబంధం ఉన్నది, మీరు నా చెల్లెో, మీరు మా అక్కో, మీరు మా వదిన ఉన్నారు, మనలు కదని మీరు మా ఇంటికి వస్తారు, నేను మీతో మాట్లాడుకుంటే మీకు ఎట్లా ఉంటుంది? సింపుల్. అవును. నేను వాని ఇంటికి వస్తే వాడు మాట్లాడకపోతే నాకు ఎట్లా ఉంటుంది? అంతే, అక్కడ జరిగింది అంతే. నేను జోబీగానే ఉంటా అక్కడ, అతను నన్ను మార్చేశాడు. అంతే సార్. మరి కొన్ని విషయాలు నారాయణ గారు అలియాస్ మురళీధర్ గౌడ్ గారు మనతో ఉన్నారు, మరికొన్ని ముచ్చట్లు మాట్లాడేద్దాం. సార్, మీ బాల్యం ఎలా గడిచింది సార్? అంటే అందరికీ కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అదే మీ బాల్యం ఎలా గడిచిందని తెలుసుకోవాలి. అది మాది కొంచెం పేద కుటుంబమేనండి, కొంచెం కాదు చాలా పేద కుటుంబమే. మేము 5 సంతానం, మేము 4 అన్నదమ్ములము, మాకు ఒక సిస్టరు, మేము 2 అబ్బాయిల తర్వాత ఒక అమ్మాయి, తర్వాత 2 అబ్బాయిలు. మా ఫాదరు అప్పట్లో ఉద్యోగాలు ఉండేవి కాదు, చదువుకున్న వాళ్ళు కాదు. మా ఫాదర్ 4th క్లాస్ 5th క్లాస్ చదువుకున్నారు అంతే. ఆ తర్వాత ఆయన అప్పటిచ్చే 5వ తరగతి చదువుకుంటే 10 ఏళ్ల వయసు ఉండొచ్చు ఆయనది బహుశా. అప్పటి నుంచే ఆయన కష్టపడటం ప్రారంభించాడు. ఆయన తన జీవితాన్ని ప్రారంభించేశాడు అప్పటికే. బాల్యంలో అది లేదు, బాల్యంలో ఉండే సరదాలు ఏమి లేవు. 10 సంవత్సరాలకి ఆయన కష్టపడడం మొదలుపెట్టాడు. ఆ విధంగా మాది కొంచెం పేద కుటుంబమే. మా రామాయంపేట మాది స్వస్థలం, మెదక్ జిల్లా రామాయంపేట. నేను పుట్టింది అక్కడే. తర్వాత నేను 1, 2 తరగతులు రామాయంపేటలో చదువుకున్న తర్వాత 3 తరగతి నుంచి సిద్దిపేటలో చదువుకున్నాను, 7వ తరగతి వరకు. ఆ తర్వాత 8, 9, 10 అండ్ హెచ్ఎస్సి. హెచ్ఎస్సి లాస్ట్ బ్యాచ్ మాది 1969లో హెచ్ఎస్సి మాది లాస్ట్ బ్యాచ్. ఆ తర్వాత ఇంటర్ స్టార్ట్ అయింది. ఆ విధంగా నేను గజ్వెల్లో చదువుకున్నాను, జిల్లా పరిషత్ హై స్కూల్ గజ్వెల్లో. హెచ్ఎస్సి నాది సెక్షన్ బి, అక్కడ చదువుకున్నాను. ఆ తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి పియూసి అండ్ డిగ్రీ నేను బిఏ చేశాను, సిద్దిపేటలో చేశాను. 1974లో నా డిగ్రీ పూర్తయింది. డిగ్రీ పూర్తయింది కానీ కొంచెం కష్టంగానే జరిగింది. మేము చాలా దీన పరిస్థితుల్లో బ్రతికాం చిన్నప్పుడు. మా ఇంట్లో ₹1 కూడా ఉండేది కాదు కొన్ని సందర్భాల్లో. అంతెందుకు మేడం, నేను జాబ్ చేసేటప్పుడు కూడా 1984లో నా అపాయింట్మెంట్ అయితే 87 వరకు 3 ఇయర్స్ దగ్గర 3.5 ఇయర్స్ వరకు మంత్ ఎండింగ్ వస్తే 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నా దగ్గర 90 పైసలు ఉండేది కాదు. ఈవెన్ వెన్ ఐ వాజ్ ఎంప్లాయీ, ఉద్యోగిని అయ్యుండి కూడా 25 నుంచి 30 తారీఖు వరకు లిటరల్గా ఒక్క 10 పైసలు ఉండేవి కాదు నా దగ్గర. ఎట్లా మేనేజ్ చేశారు? నాకు అంటే డైలీ నీడ్స్ ఏం లేవు నాకు, ఈ మందు తాగడాలు అవి ఇవి ఏం లేవు కాబట్టి తెచ్చిన సరుకులు ఏవైతే ఉన్నాయో నెలకు సరిపడా. మా దగ్గర ఒకటి అబ్స్ట్రాక్ట్ ఉండేది. అబ్స్ట్రాక్ట్ అంటే ఈ నెలకు సరిపడా, ఈ నెలకు ఏమేమి కావాలి, బియ్యం ఎన్ని, జొన్నలు ఎన్ని, ఆ కిరాణం ఎంత, ఈ కిరాణం, గోధుమ పిండి, ఇవన్నీ జీతం వచ్చిన. నేను ఇంకోటి కూడా చేస్తుండే, నేను కొంచెం ఈ అబ్స్ట్రాక్ట్ విషయంలో పక్కాగా ఉంటుండే. జీతం నాకు ఎంత మేడం, ఫస్ట్ జీతం నాది 84లో నేను అపాయింట్ అయినప్పుడు ఎల్డీసీగా ఫస్ట్ పోస్టింగ్ నాకు వనపర్తిలో ఇచ్చారు, ఈఆర్ఓ వనపర్తి. ఆ ఈఆర్ఓ వనపర్తిలో నేను జాయిన్ అయిన తర్వాత వనపర్తిలోనే 18 ఇయర్స్ నేను గడిపాను. ఆ సరౌండింగ్స్ లో 2-3 సార్లు నాకు ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి. ఒక 1 ఇయర్ ఒక చోట, 2 ఇయర్స్ ఒక చోట, 3 ఇయర్స్ ఒక చోట చేసినా కూడా నేను ఫ్యామిలీని వనపర్తిలోనే పెట్టేసి నేను డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ఆ విధంగా ఉన్న రోజుల్లో నా చేతిలో నా జీతం, ఫస్ట్ జీతం నాకు ₹820. 820 రూపాయలు నా జీతం. నా ఇంక్రిమెంట్ ₹10 నా ఇంక్రిమెంట్ పర్ ఇయర్. ₹10. ఎస్. ఆ విధంగా నేను ఉన్న రోజుల్లో లెక్కలు ఉండేవి. ₹150 ఇంటికి రాయ, ₹150 ఇంటికి రాయ. ఇక మిగతా ఒక ₹680 మిగిలేవి. ఆ ₹680 లెక్కలు వచ్చేసి కిరాణా దుకాణం ఎంత, తర్వాత మళ్ళా వారానికి ఒకసారి మటన్కి ఎంత, కొంచెం బాగానే కొంచెం అయితే నల్లుబక్క అక్కడ స్టార్ట్ అయిందనమాట. వారానికి ఒకసారి మటన్కి ఎంత, పిల్లలు అప్పుడు ఇప్పుడు సినిమాకి వెళ్తామంటే సినిమాకి ఎంత, ఈ విధంగా లెక్కలు వేసుకుంటే 830 25వ తారీఖు సరిపోయి. కాబట్టి అప్పటి నుంచి ఆ మిగతా 4-5 రోజులు హాయిగా శుభ్రంగా ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఇంటికి రావడమే తప్ప ఎక్కడ ఒక సింగిల్ టీ 8 పైసలు అండి. బిలీవ్ ఇట్, 8 పైసా, 15 పైసలు ఇస్తే 2 టీలు ఇచ్చేవాడు వాడు. అలాగా నాది. అంతెందుకు మేడం, అప్పుడే కాదు సరే, ఇవన్నీ జరుగుతున్నా, జీతం పెరిగినా, నాకు ట్రాన్స్ఫర్స్ వచ్చినా, మధ్యలో మా
ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు శుభకార్యాలు జరిగినా చేసినా ఇవన్నీ దైవదత్తంగా అట్లా 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 వెళ్ళిపోతూ చివరికి రిటైర్మెంట్ నాటికి చెప్పాలి, ఒక విషయం చెప్పాలి. 31 జనవరి 2012 సాయంకాలం నేను రిటైర్ అయినాడు, నా బ్యాంక్ బ్యాలెన్స్ 0. ఓ మై గాడ్. అంటే అన్ని సంవత్సరాలు వర్క్ చేసినా గానీ అక్కడికి సరిపోయినాయి. ఖర్చులు పెరుగుతున్నాయి, ఇల్లు ఐ మీన్ జీతం పెరుగుతున్నది. జీతం నేను రిటైర్ అయ్యేటప్పటికి నా జీతం 65,000 రూపాయలు. 820 రూపాయల నుంచి స్టార్ట్ అయినా 63,500, 64,000, సరే 65,000 అనుకుంటాం. అట్లా నన్ను విద్యుత్ సంస్థ పోషించింది, నన్ను కాదు నా కుటుంబాన్ని మొత్తం పోషించింది. అప్పుడు కాదు, ఇప్పుడు ఈవెన్ టిల్ మై డెత్ పోషిస్తూనే ఉంటుంది. ప్రతి నెల నాకు పెన్షన్ వస్తుంది. ఇన్ కేసు నేను చనిపోయినా కూడా నా భార్యకు ఆవిడ చనిపోయేంత వరకు వస్తూనే ఉంటుంది. మేమిద్దరం చనిపోయేంత వరకు మాకు పెన్షన్ వస్తుంటుంది. అందుకే నాకు విద్యుత్ సంస్థ దైవ సమానరాలు. అయితే సరే, ఏవైనా రీజన్స్ ఏవైనా కావచ్చు, ఆ విధంగా బొటాబొటే ఎప్పుడు నేను బొటాబొటే 10 రూపాయలు రావాలి, 10 రూపాయలు పోవాలి, వచ్చినట్టు. కానీ దీంట్లో ఏంటంటే నాకు అప్పులు చేసి అలవాట్లేదు. స్వతహాగా నాకు అప్పులు చేసి అలవాట్లేదు. సపోజ్ ఇప్పుడు నాకు 50 రూపాయలు కావాలని అనిపించినా కూడా ఆ 50 రూపాయలు ఖచ్చితంగా నాకు అవసరం అనుకుంటేనే ఖర్చు పెడతాను, లేకుంటే నేను దాని జోలికి వెళ్ళాను. ఎవరి దగ్గర నేను తీసుకుంటే కూడా ఈవెన్ నవ్వు అసలు ఇప్పుడైతే ఆ క్వశ్చన్ లేదనుకోండి, ఎప్పుడైనా అవసరం పడి నాకు ఏదైనా అవసరం పడితే మీ దగ్గర బదులు తీసుకోవడమే తప్ప అప్పు తీసుకోవడం లేదు. బదులు తేడా ఉన్నది కదా, బదులు తీసుకోవడం తప్ప రేపు ఇస్తానని చెప్పి తీసుకోవడం, లేదా ఎల్లుండి ఇస్తానని చెప్పి అవసరానికి తీసుకోవడమే తప్ప అప్పు చేయడం అనేది లేదు మేడం. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కొన్ని సందర్భాల్లో అది ఒక తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు చేయడం జరిగింది, అవి తీర్చివేయడం కూడా జరిగింది. ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంతవరకు ఎక్కడ చెప్పని విషయం, మీరు నా ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చి నన్ను అనవసరంగా గిరికారండి. లేదు సార్, అసలు తెలుసుకోవాలనుకున్నా. అంటే మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అంటే నాట్ ఇట్ ఆల్ ఈజీ. ఇప్పుడు యంగ్ జనరేషన్స్ వస్తున్నాయి, ఎంతమంది వచ్చినా కొంతమంది వచ్చేటప్పుడే నిరాశ నిస్పృహలతో వస్తారు. అంటే మనం సక్సెస్ అవుతామా లేదా అని. కానీ మిమ్మల్ని చూశాక చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే వయసుతో సంబంధం లేదు, మనం వచ్చాము, సక్సెస్ అయ్యాము అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడి నుంచి వచ్చామనేది కూడా రూట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అది అందరికీ తెలియాలనే మిమ్మల్ని అడుగుతున్నాం, అంతే, అంతకు మీ చేయలేదు. ఈ రోజుకి ఈ క్షణానికి నేను ఎవరికి నయా పైసా అప్పు లేను. అది గ్రేట్ సార్, నిజంగా అందరికీ అట్లా సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు బదులు అనే దగ్గర అప్పు అనే దగ్గర వచ్చినప్పుడు చెప్తున్నాను, బదులు తీసుకునే వాడిని అంటే కొన్ని సందర్భాల్లో అప్పు కూడా చేయటం జరిగింది. ఆ అప్పును చెప్పిన టైం లోపల తీర్చడం కూడా జరిగింది. ఈ రోజు నేను అంటే అది కూడా అప్పు కంపల్సరీ అయిపోయింది. నాకు అది తప్పదు అనుకున్నప్పుడు చేయాల్సి వచ్చింది. చెప్పింది కూడా మాట నిలబెట్టుకున్నాను. ఏ టైంకి ఇస్తానని చెప్పేశాను, ఆ టైంకి వరకు చెల్లించేశాను. అందుకే అది అనుకోండి, ఇది అనుకోండి, ఏదనుకున్నా నేను రిటైర్మెంట్ నాటికి ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా గో అండ్ చెక్ మై అకౌంట్. 31 డిసెంబర్ 2012 నా అకౌంట్లో నా అమౌంట్ ఎంత ఉన్నదని సంగతి మీరు కూడా ఇప్పుడు చెక్ చేయండి. ఎందుకంటే నా శాలరీ దాంట్లోనే వచ్చేది కదా, ఆ విధంగా జీరో అంటే 2,000 3,000 ఉన్నది కావచ్చు. ఇప్పుడు కూడా నేను ఏం అప్పులు లేను. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. అసలుకి మీరు సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా? అంటే ఇప్పుడు ఎందుకు సినిమాలో ట్రై చేస్తున్నారని ఎవరైనా అడ్డుపడ్డం కానీ, మీ వైఫ్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా? నాకు అమ్మ నాన్న లేరు. ఓకే, అంటే నా మిసెస్ కానీ నా పిల్లలు కానీ అడ్డుపడకపోవటానికి కారణం ఏంటంటే నేను బాధ్యత రాహిత్యంగానేమి బయటకు రావట్లేదు. ఉన్న ఉద్యోగాన్ని వదిలేసో, ఉన్న బిజినెస్ను వదిలేసో, ఒక కోరికతోనో, ఒక నాకై నేను స్వార్థంతోనో బయటకు వచ్చింది. శుభ్రంగా ఉద్యోగం చేసుకున్నాను. హాయిగా మా డిపార్ట్మెంట్ వాళ్ళ చేత ఘనంగా సన్మానం పొంది మరి బయటకు వచ్చాను. బాధ్యతలు ఏం లేవు. 2 అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేనేం చేయాలి? ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఏదైనా వ్యాపారం చేద్దాము, వ్యవహారం చేద్దామని అనుకుంటే నాకు ఎందుకో కొంచెం ఈ మోసము, దగ, వంచన, ఈ అపనమ్మకాలు, మాట తప్పడాలు నా దగ్గరికి రానివ్వను నేను వాటిని. కాబట్టి ఏ వ్యాపారం చేయాలన్నా కూడా అది రిస్క్. ఏవే మాటలు అవన్నీ నాకు వద్దు, కుదరవు అనుకొని మనకు నటించాలనే ఆలోచన ఉన్నది. కాబట్టి నటన వైపు వెళ్దాం. దీన్ని ఎందుకు ఎంచుకున్నాను అంటే దీంట్లో ఒక ధర్మబద్ధమైనటువంటి నా ఆలోచన మేరకు నేను ఒక పని చేస్తాను. ఇక్కడ వాళ్ళు నాకు 50 100
ఎంతో ఇస్తారు, దాంట్లో ఏం తప్పలేదు, బేరాలు లేవు దాంట్లో. కాబట్టి నాకు అది నచ్చింది. సరే, మరి నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్నారు? డిజిటల్ స్క్వేర్ ఉన్నది, షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అజయ్ భూపతి గారిది మంగళవారం సినిమా ఉన్నది, షూట్ ఇస్ గోయింగ్ ఆన్. తర్వాత మ్యాన్షన్ హౌస్ మల్లేశం అని చెప్పేసి ఒక సినిమా ఉంది, దాంట్లో నా క్యారెక్టర్ వర్క్ అయిపోయింది. ఇంకో సినిమా కూడా ఉన్నది మేడం, అది 4 సినిమాలు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి. 4 సినిమాలు ఫినిష్ చేసిన సినిమాలు 10 ఉన్నాయి. ఫినిష్ చేసిన సినిమాలు 10 ఉన్నాయి. ఎన్ని బయటకు వస్తే తెలియవు కానీ ఒక 2 సినిమాలు మాత్రం జూన్ 2 కల్లా రిలీజ్ అవుతాయి. జూన్ 2 ఆల్రెడీ డిక్లేర్డ్. చాయ్ బిస్కెట్ వాళ్ళది మేం ఫేమస్, ఒకటి రిలీజ్ కున్నది, డేట్ అనౌన్స్మెంట్ అయింది ఈ మధ్య. అంటే బిఫోర్ దట్ నేను అనుకుంటున్నా, గెస్ట్ చేస్తున్నా, అవుతుందో కాదు తెలీదు. పరేషాన్ అనే ఒక సినిమా నేను చేసి ఉన్నాను, దాన్ని రాణా గారు టేకప్ చేశారు. అది బహుశా అది రిలీజ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా 2 సినిమాలు బయటకు వస్తాయి. ఒక 10 సినిమాలు ఉన్నాయి మేడం. నిజంగా గ్రేట్ సార్. ఇంకా 10 సినిమాలు బ్యాక్ టు బ్యాక్. ఇంకా నేను ఇక్కడ అక్కడ కూడా నాది ఒక సపరేట్ రూట్, ఎక్కడైనా సపరేట్ రూట్. ఎందుకని అంటే నేను అనలైజ్ చేస్తున్నాను మేడం. ఈ ఇండస్ట్రీ అది ఇది అనేది అది నేను నా థాట్లో తీసేసిన. నేను దీన్ని ఒక మార్గంలో వెళ్తున్నాను, ఈ మార్గంలో నేను ఎటు వెళ్తే బాగుంటుంది అని వెతుక్కుంటున్న దారి. నాకు అందరు వెళ్ళిన దారి అక్కడేదో పెట్టుకునే, నేను ఏది చేస్తే కరెక్ట్, నాకు రిస్క్ ఉండకుండా ఉంటుంది, నేను పీస్ఫుల్ గా ఉండగలుగుతాను, ఈ హడావుడి కంగారు కన్ఫ్యూజన్ టెన్షన్ లేకుండా నేను ఎలా ఉండగలుగుతాను అనుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చిన వాటిని యాక్సెప్ట్ చేద్దాం. ఏదో లేని దానికోసం అవసరం లేదు. ఎవరు పిలిస్తే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వీళ్ళు సగౌరవం నా దగ్గరికి వస్తున్నారు, సార్ ప్లీజ్ సార్ మీరు చేయాలి సార్ ఈ రోల్ అంటారు, నేను డెఫినెట్గా చేస్తాను. అతను కోరుకొని నా దగ్గరికి వచ్చాడు. క్యారెక్టర్ మంచిదా చెడ్డదా అనేది నిర్ణయించుకోవాల్సింది మీరు, బికాజ్ యు ఆర్ ద ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్. మీరు 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్న దాంట్లో ఒకవేళ నా క్యారెక్టర్ మంచిది కాదు అనుకుందాం, నన్ను మీరు అభిమానించే వ్యక్తిగా మురళి గారు సార్ ఇది ఈ సినిమా ఎందుకు చేయటండి యూజ్లెస్ పని చేశాడు అని మీరు అనుకున్నా కూడా నాకేం బాధ లేదు. ఎందుకంటే అది నష్టం అతనికి జరుగుతుంది. ఇట్లా చేస్తూ పోతుంటే ఏదో ఒక బలగం వస్తుంది నాకు. ఇంకో డిజెటీలో ఫాదర్ వస్తుండొచ్చు, లేదా ఒక ధమ్కి వస్తుండొచ్చు, లేక నేను ఫేమస్ వస్తుండొచ్చు అంతే అనుకొని నా దారిని ఈ విధంగా వెళ్తున్నా. మీ పేరు ఏదో అన్నారు? వెన్నెల. అవును, వెన్నెల అనే పేరు మీకు ముందే గెట్ చేశాడా మీ అమ్మ నాన్న? సార్ అంటే నేను పుట్టిన తర్వాత నేను చూడంగానే వెన్నెల్లా కనిపించానంట, అందుకే వెన్నెల అని పెట్టేశారు. ఇంకోటి చెప్పాను మేము, నేను నన్ను లోపలికి రండి సార్ అని స్టూడియోకి రండి అంటే డోర్ తెరిచిన వెంటనే నాకేదో ఒక బ్రైట్, అసలు ఈ లైట్లకు మించిన ఒక ఏదో రేఖ వెలుగు రేఖ అనుకుంటే చూస్తే మీరు కనిపిస్తున్నారు అక్కడ నాకు. అంతే సార్, అంటే నన్ను చూడంగానే ఒక వెలుగు, నేను నవ్వితే ఇంకా పెద్ద వెలుగు, అట్లా వెలుగుమయం అయిపోతుంది. ఓకే మేడం. సార్ అట్లానే బలగం సినిమాకి విషయానికి వస్తే నారాయణ క్యారెక్టర్ అనుకున్నప్పుడు, ఎల్లండి నారాయణ గారు అనుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఆ క్యారెక్టర్ గురించి విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? ఫస్ట్ ఏమో ఆ రోజున కలిసినప్పుడు డైరెక్టర్ గారు సార్ ఈ క్యారెక్టర్ మీరు చేయాలి, నారాయణ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు, మనం మీ షూటింగ్ కొంచెం అటు ఇటు అయినా కూడా లేట్ అయినా కూడా చేద్దాం సార్ అన్నాడు. ఆ విధంగా అక్కడి వరకు ఫిక్స్ అయిపోయాను. ఒక రోజున వీళ్ళు వర్క్ షాప్ పెట్టి 3 days రిహార్సల్స్ పెట్టి డిఫరెంట్ యాక్టర్స్ తోని వేణుగారు ఎక్కడ సక్సెస్ అయ్యారు 50% అందాము. 50% ఎక్కడ సక్సెస్ అయ్యారు సార్ అంటే పాత్ర ఏమిటి, ఈ పాత్రకి ఎవరు సూట్ అవుతారు, అక్కడ వెలిగిపోతున్న నటీనటులు సూట్ అవుతారా లేకుంటే మరుగున ఉన్న నటీనటులు అన్నది చూసుకోలేదు ఆయన. ఈ పాత్రకు ఇతనైతే కరెక్ట్ సూట్ అవుతాడు అని అనుకుంటే అతను పట్టేసుకున్నాడు. నిజం సార్, ఎందుకంటే చాలా మంది పాత్రధారులే కనపడతారు కానీ ఎక్కడ మీకు నటీనటులు కనపడరు. అవును, ఇది నిజం. ఇప్పుడు సాయిలు వచ్చినట్టు సాయిలు కనపడతాడు, అవును. నారాయణ వచ్చినట్టు అల్లుడు వచ్చినట్టే వాడు నారాయణ కనపడతాడు. అవును. ఆ తర్వాత హైలైట్ మా సాలెగడ కనిపిస్తాడు. సాలెగడ అంటే నాకు మా బామ్మది అంటే బాగా ప్రేమ. అలాగా ఏ క్యారెక్టర్ చూసినా కూడా ఆ ఆర్టిస్టే కనిపించాడు. కానీ ఇప్పుడు మనం వాళ్ళని మీరు వాళ్ళని గుర్తించి ఈయన జయరామ్ గారని, ఈయన మధు గారని, ఈయన సుధాకర్ రెడ్డి గారని చెప్తున్నారు, ఈయన మురళీధర్ గౌడ్ గారు అని అంటున్నారు. కానీ అంతకుముందు మీరు కొమరయ్య అన్నారు, ఐలయ్య అన్నారు, వాడు మొగిలి అన్నారు, నారాయణ అన్నారు. అక్కడ మీరు బాగా ఆయన సక్సెస్ అయ్యాడు. సార్ అసలుకి బలగం సినిమాలో ట్విస్ట్ ఏంటంటే మేమందరం మీరు అసలుకి మీ అమ్మాయిని ఇవ్వరు అనుకున్నాం సాయిలుకి, అంటే మన హీరోకి. అసలు నేను ఇవ్వకూడదు. అప్పుడు దాకా
ఒప్పుకోరు అంటే అందరికీ అదే అనిపించింది, ఒప్పుకోరని. ఎప్పుడైతే మామయ్య విష్ అని, మామయ్య కోరిక మేరకు అని తెలిసిందో మీరు ఒప్పుకునేసరికి అందరూ షాక్ అయ్యారు ఒక రకంగా. అంటే అనుకోరు కదా, కథ ప్రకారం అయితే మేము చూస్తున్నప్పుడు మాకు అనిపించిన ప్రకారం అయితే మీరు అసలు ఒప్పుకోరు, ససేమిరా అంటారు. అదే ఎక్స్పెక్ట్ చేసావు, కానీ చివరికి ట్విస్ట్ ఇట్లా తిరిగింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి నారాయణ ఎంత మంచి మనసు గల మనిషి. అవును కదా, నిజంగా నారాయణ మంచి మనిషి, అంత పట్టుదల ఉన్న మనిషి, అంత 20 సంవత్సరాల దూరమైన వ్యక్తి కూడా చచ్చిపోయిన తర్వాత అతని కోరిక అదే అయ్యి ఉంటే, ఒకవేళ అదే ఆయన కోరిక అయ్యి కనుక ఉంటే సరే కానివ్వండి, ఆయనకు ఇచ్చిన గౌరవము మర్యాద. సార్ మరి బలగం మూవీలో మీ రెమ్యునరేషన్ ఎంత సార్? అంటే ఇది అడగకూడదు, బట్ మేము ఎట్లా ఫుల్ సక్సెస్ అయింది ఓ రేంజ్లో, హిట్ తర్వాత మీకు మళ్ళీ ఏమైనా ఇవ్వడం జరిగింది అంటే రెమ్యునరేషన్ కాకుండా? అంటే ఫస్ట్ ఒక రెమ్యునరేషన్ మాట్లాడుకుంటే ఇప్పుడు ఓ రేంజ్లో హిట్, ఎక్కడ చూసినా బలగం 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 అంటున్నారు, దీని తర్వాత మీకు ఏమైనా ఎక్స్ట్రా రెమ్యునరేషన్ కానీ ఇవ్వడం జరిగిందా? సినిమా రంగంలో ఒక 2-3 ప్రశ్నలు ఉంటాయి అడగకూడదు. అదే అడిగి నేను అయినా మీరు అడగవచ్చు, తప్పలేదు, కానీ మేము చెప్పకూడదు. సింపుల్ వర్డ్ తో మీరు అడగచ్చు, తప్పలేదు, కానీ మేము చెప్పకూడదు, ఇట్లా తేల్చేశారు. 3 ప్రశ్నలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. సార్ అసలుకి బలగం సినిమా విన్నప్పుడు కానీ, కథ విన్నప్పుడు కానీ, లేకపోతే ఆ సినిమా బయట ఆడియన్స్ రియాక్ట్ చూసినప్పుడు, అంటే ఫస్ట్ డేకి ఇప్పుడు టెలివిజన్లో ప్లే అయ్యేదానికి, అంటే ఏదైతే ఓటీటీలో రిలీజ్ అయిందో దానికి విపరీతమైన ఆదరణ. అసలుకి ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఆల్మోస్ట్ మీరు డీజేటీలతో అందరికీ బాగా తెలిసిన వ్యక్తే. మీకు బలగం నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? నేను అనుకుంటాను, అంటే నా దృష్టిలో ఈ బలగం సినిమా మొట్టమొదటిసారి చూస్తున్న వ్యక్తులకు ఎవరికైనా కూడా ఆ సినిమాలో నేను ఒక్కనే పరిచితుండేమనుకుంటా. ఎందుకని? డిజిటల్ ఫాదర్గా తెలిసిన వ్యక్తి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా పాత నటులే, అన్ని సినిమాలు చేసిన వాళ్ళే, కానీ ఒక నోటెడ్ గా, ఒక నోన్ గా నేనే ఉంటానేమో నేను అనుకుంటా. అంటే అప్పటికి డిజిటల్ రిలీజ్ అయింది కాబట్టి. ఇప్పుడు కుమరే పాత్ర వేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు కూడా అప్పటికే 15-20 సినిమాల్లో చేస్తున్నారు. జయరామ్ గారు కూడా కొన్ని సీరియల్స్ లో చేస్తున్నారు, వాటిలో చేస్తున్నారు. కానీ డిజిటల్ ద్వారా నేను కొంచెం ఇంకా ఎక్కువ గుర్తింపు పొంది ఉన్నాను కాబట్టి నేను గుర్తుండి ఉంటానని నేను అనుకుంటున్నాను. సార్ అసలు మీకు బలగం మూవీలో బాగా నచ్చిన సీన్ ఏంటి? అన్ని సీన్లు నచ్చినాయి మేడం. అన్ని సీన్లు మీకు నచ్చినాయి? ఎందుకంటే ఆ సినిమాకు ఉన్న గొప్పతనమే అదే అన్నమాట. మీరు ఏ ఒక్క పాత్రను, ఏ ఒక్క సన్నివేశాన్ని మీరు ఒక్కసారి తీసేసి ఒక్కసారి చూడండి, చూడలేరు మీరు. ఫ్రమ్ ది బిగినింగ్ చివరి వరకు, శుభం కార్డు పడే వరకు కూడా. ఎందుకు మేడం, కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఆ సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అయిందో, బలగం అని పడ్డదో, అక్కడి నుంచి మీరు మళ్ళొక్కసారి ఆలోచన చేసుకోండి, మీరు కూడా ఆలోచన చేసుకోండి. మీరు సినిమా అయిపోయి లైట్లు వెలిగినాక సీట్లోంచి లేవడానికి ఒక 30 సెకండ్లు 20 సెకండ్లు తీసుకోండి, టైం తీసుకోండి. ఒకటి తర్వాత కనీసం మీరు చూపు కూడా ఇలా తిప్పుకొని ఉండరు. అవును, ప్రతి ఫ్రేమ్ చూశారు, ప్రతి సెకండ్ చూశారు. కాబట్టి దాంట్లో ఏ సీన్ కూడా అవాయిడ్ చేయడానికి కానీ, కొంచెం పక్కకు పెడదామని అనుకోవడానికి కూడా లేదు. నిజం సార్. ఏదైతే బలగం మూవీ నేను ఫస్ట్ డే చూశాను, ఈవినింగ్ వెళ్ళాను. ఆ మూవీ చూస్తున్నప్పుడు నా చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ కానీ, నా ఫ్యామిలీ కానీ ఫుల్ ఏడుస్తుంది, ఇంక్లూడింగ్ మీ. అది కంటతడి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే త్రోట్ ఎమోషన్స్ ఎక్కడా కానీ ఒక అసభ్యంగా ఏమీ లేదు. త్రోట్ ఎమోషన్స్తో ఆ సినిమాను చూస్తున్నప్పుడు మాకే ఒక రేంజ్లో ఎమోషన్స్ అయిపోయి ఏడ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా ఈ సందర్భంగా కదా, లిటరల్గా మీరు ఫ్రాంక్గా చెప్పేయాలి, ఒప్పుకోవాలి, తప్పదు. ఈ బలగం సినిమా చూస్తున్నప్పుడు మీరు ఎందుకు ఏడ్చారు? ఎందుకు ఏడ్చానంటే, ఇది మన లైఫ్లో, అంటే మన ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ ఎక్కడా కానీ, అంటే ఆర్టిఫిషియల్గా కానీ, లేకపోతే ఇది కావాలని పెట్టారు అన్నట్టు ఎక్కడా లేదు. నాకు అనిపించింది మాత్రం. ప్రశ్న అది కాదు, మీరు ఎందుకు ఏడ్చారు? ఎందుకు ఏడ్చానంటే ఎమోషన్స్. అంటే ఏ ఎమోషన్స్ చెప్పండి. ఇక్కడ మీకు ఒక మీరు ఒక పెద్ద జవాబు ఇది. నా ప్రశ్నకు మీరు ఇవ్వబోయేది పెద్ద జవాబు. నాకు ఒక రీజన్ చెప్పండి, మీరు ఎందుకు ఏడ్చారు?
అక్కడ ఆల్మోస్ట్ క్లైమాక్స్లో ఆయన చనిపోయినప్పుడు ఎవరైతే కొమరయ్య గారు చనిపోయి ఉంటారో ఆయన విషయంలో పిల్లలందరూ వాళ్ళు చేసిన తప్పుల్ని తెలుసుకొని ఇంక్లూడింగ్ మీ క్యారెక్టర్లు కూడా తెలుసుకొని త్రోట్ ఎమోషన్స్ తో ఉంది కదా సార్. అందుకే ఎందుకు ఏడవాలంటే ఏడుపు వచ్చింది. ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పలేరు, మీరు గమనించండి. ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పలేరు. మీరు ఎందుకు ఏడ్చారు అని నేను అడిగాను, ఒక 10 మందిని అడిగాను. ఎవరు చెప్పలేని జవాబు అది. ఆ ప్రశ్నకు జవాబు లేదు. ఇది లైవ్ లో వెళ్తుంది కదా, వెళ్తుంది డెఫినెట్ గా. ఇప్పుడు లక్షలాది మంది చూస్తున్న ఈ ప్రశ్నకి ఒకసారి వాళ్ళు ఎస్ కరెక్టే కదా, మరి ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ అని అడగండి. మీరు ఎవరు ఇప్పుడు మీరు నన్ను అడగండి, మీరు ఒక సినిమా, మీరు ఈ సినిమా చూశారు కదా సార్, మీరు ఏడ్చారు కదా అని అంటారు. అవునమ్మా ఏడుపు వచ్చింది, ఎందుకు ఏడ్చారని మీరు అడగండి. నేనేం చెప్తానో వినండి. పొంతలని సమాధానం వస్తుంది తప్ప మీకు కరెక్ట్ ఆన్సర్ అనే రాదు. సార్ నిజ జీవితంలో మీకు అట్లాంటి బామర్ది ఉన్నారా? నాకు నా భార్య తరఫున ముగ్గురు బావమరుదులు ఉన్నారు. మా అమ్మగారి తరఫున ఒక 3 బావమరుదులు ఉన్నారు. 6 బావమరుదులు ఉన్నారు. కానీ నాకు ఎవరితో పేజీలు లేవు, తగాదా లేవు. ఎందుకు లేవంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే మనం సైలెన్స్ దండం పెట్టిపోవడమే తప్ప వాదాలు వివాదాలు లేచిపోవడం లేవు. ఫ్యామిలీలో వచ్చినాయి సార్ ఇట్లాంటి విషయాలు. ఇన్ కేస్ ఏదైనా వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. అవును, రాకుండా ఎక్కడ ఉండవు. అన్నదమ్ములకు రావచ్చు, అక్క చెల్లెలకు రావచ్చు. ఇప్పుడు మీరు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు? 3 అక్క చెల్లెలు. ఎప్పుడైనా మీ అక్కతోని కానీ మీ చెల్లెలతోని కానీ, మీ నంబర్ 2 కదా, మీ అక్కతోని కానీ మీ చెల్లెతోని కానీ కనీసం ఒక్కరోజైనా మాట్లాడకుండా ఉన్నారా లేరా? చాలా సార్లు. ఎందుకు అలాగా? ఎందుకంటే ఇంకా వస్తాయి. నిజంగా సార్ మీతో మాట్లాడడం, ఈ బలగం ముచ్చట్లు తెలుసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఎమోషనల్ మూవీ, ఆ మూవీలో ఏ క్యారెక్టర్ ని ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు ఎమోషనల్ అయ్యారని మాట్లాడకండి, నేను దానికైతే చెప్పలేను. నేను దానికైతే చెప్పలేను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఒకసారి ఆలోచించండి. నా ప్రశ్నకు జవాబు దొరికితే నాకు ఫోన్ చేసి చెప్పండి, సార్ నేను ఎందుకు ఏడ్చాను, మీరు బలగం సినిమా చూసి ఎందుకు ఏడ్చారు, ఇది నా ప్రశ్న. దానికి మీరు జవాబు చెప్పండి. నేను చెప్పలేను సార్, నేను అస్సలు చెప్పలేను. నేను రేపటి నుంచి ఇంటర్వ్యూ అయిపోయింది. మీరే కాదు, ఇది ఇప్పటికీ అవి ఒక 29 రోజులు, ఈ రోజు ఒక 37 రోజులు అయింది ఈ సినిమా రిలీజ్ అయ్యి. ఈ 37 రోజుల్లో సినిమా థియేటర్లోనే కాకుండా మారుమూల పల్లెల్లో కూడా గ్రామాన మర్రి చెట్ల కింద, రావి చెట్ల కింద, చింత చెట్ల కింద చూపిస్తున్నారు. కోట్లాది మంది ఈ సినిమా చూసిన వాళ్ళని నేను అందరినీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ అమ్మ న్యూస్ అసలు అమ్మ న్యూస్ అని పేరు పెట్టడం ఎంత బాగుందండి. నిజంగా నేను కరిగిపోయాను. సో అది ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఈ అమ్మ న్యూస్ ఛానల్ ద్వారా నేను అడుగుతున్న ప్రశ్న ఒకే ఒక్కటి, బలగం సినిమా చూసిన మీరు ఎందుకు ఏడ్చారు? దానికి నాకు జవాబు చెప్పండి. కమెంట్ల రూపంలో చెప్పండి. కింద కమెంట్లు రూపంలో మీరు అసలు మీరు ఎందుకు ఏడ్చారో చెప్తే మాకు కూడా ఒక ఆన్సర్ దొరుకుతుంది. పొంతనలేని సమాధానం చెప్పొద్దు, సర్దుకునే సమాధానం చెప్పొద్దు, దాట వేసే సమాధానం చెప్పొద్దు, ప్రాపర్ ఆన్సర్ చెప్పండి. ఈ సినిమా చూసిన మీరు ఎందుకు ఏడ్చారు? సార్ నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతున్నా, దీని నుంచి మీ దగ్గర నుంచి సమాధానం వస్తుందా లేదా అని నాకు కొంచెం డౌట్. ఇది లాస్ట్ ప్రశ్న. మీకు ఇష్టమైన హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు? తెలుగు సినిమా రంగంలో ఉన్న ప్రతి హీరో నాకు ఇష్టమైన. నేను బరాబర్ అనుకున్నా, ఖచ్చితంగా ఈ ప్రశ్నకు ఆన్సర్ రాదని ముందే కనిపెట్టి అనుకున్నా. డైరెక్టర్ కూడా అందరు ఇష్టమేనా? అందరు ఇష్టమే. ఫైనల్లీ ఇదండి, నిజంగా నారాయణ గారు అలియాస్ మన గౌడ్ గారు, నిజంగా మురళీధర్ గౌడ్ గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన క్యారెక్టర్ పరంగా కానీ మీరు ఈ చిట్ చాట్ అంతా చూస్తూనే ఉంటారు కదా, క్యారెక్టర్ అది విన్నారుగా. అయితే ఈరోజు నిజంగా ఈ ఇంటర్వ్యూ మీరు నిజంగా చాలా అద్భుతంగా మాట్లాడారండి. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా న్యూస్కి వచ్చి మీరు చక్కగా మాతో మీ ఏవైతే అనుభవాలు ఉన్నాయో అన్ని షేర్ చేసుకున్నారు. మీరు ఇలాగే సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, ఇంకా 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 మంచి క్యారెక్టర్ చేయాలి, ఇంకా మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూస్ నేను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. నేను కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఈ ఇంటర్వ్యూకి మీ అమ్మ అనే పదం నన్ను లాక్కొచ్చింది. నేను మా అమ్మకి అంత, నా తల్లిదండ్రులకి, నా విద్యుత్ సంస్థకి ధన్యవాదాలు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ఎల్లండి వేణు గారికి, డిఓపి ఆచార్య వేణు గారికి, నిర్మాతలకి, నా నటీ నటులకి, సాంకేతిక నిపుణులకి,
అఖిలాండ బ్రహ్మాండం నిండా ఉన్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ప్రోగ్రామ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.